రష్యా ఉక్రెయిన్ వార్కు బ్రేక్ పడబోతుందా అంటే అవునని అనిపిస్తోంది. అమెరికా పెద్దన్న పాత్ర సక్సెస్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించి ఇప్పుడు అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ హౌస్లో జెలెన్స్కీ అలాగే ట్రంప్ భేటీ ఆసక్తికర పరిణామాలను ఇప్పుడు తెర ముందుంచుతోంది. త్రైపాక్షిక భేటీకి కూడా 3 దేశాల అధ్యక్షులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలో అమెరికా అధ్యక్షుడిని కలవబోతున్నారు ఉక్రెయిన్ రష్యా దేశాధినేతలు పుతిన్, జెలెన్స్కీ. వైట్ హౌస్లో ట్రంప్ను కలిశారు జెలెన్స్కీతో పాటు సమావేశానికి ఐరోపా కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాండెర్ లేయర్ హాజరయ్యారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్లబ్, అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వైట్ హౌస్లో ఏకాంతంగా ట్రంప్ జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఇక రష్యాతో యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు ఉక్రెయిన్ సిద్ధమైంది. ఉక్రెయిన్ సహా ఐరోపా దేశాలకు భద్రతా పరంగా రక్షణ ఇవ్వాలని ట్రంప్ను దేశాధ్యక్షులు కోరారు. ఇక దీనిపై తప్పకుండా ఒత్తిడి తెస్తామంటూ ట్రంప్ చెప్పారు. ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో అని సందేహాన్ని వ్యక్తం చేశాడు అమెరికా అధ్యక్షుడు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ఐరోపా దేశాలకు పటిష్టమైన భద్రతను కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా మధ్య సంధి కుదిర్చే కంటే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 12 ఏళ్ల క్రితం రష్యా ఆక్రమించిన క్రిమియాను ఉక్రెయిన్ మర్చిపోవాలంటూ షరతు విధించారు ట్రంప్. నాటోలో ప్రవేశించాలన్న ఉక్రెయిన్ ఆశపై ట్రంప్ కండిషన్ పెట్టారు. జెలెన్స్కీ రష్యాతో యుద్ధం చేయాలంటే చేసుకోవచ్చు, వద్దంటే విరమించుకోవచ్చు అంటూ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇక అయితే నాటో సభ్యత్వాన్ని పొందలేరంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే జెలెన్స్కీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రక్షించుకుంటానని నమ్మకం ఉందంటూ జెలెన్స్కీ కూడా వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ రష్యా మధ్య సంధి కుదరబోతుందని కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇక యుద్ధాన్ని ప్రారంభించింది రష్యా కనుక ముందు వార్ను రష్యాలే ఆపేయాలంటూ ఇటు జెలెన్స్కీ వ్యాఖ్యానిస్తున్నాడు. దీనికి రష్యా అంగీకరిస్తుందని ఐరోపా దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మొత్తం మీద త్రైపాక్షిక భేటీలో ఈ అంశాలపై చర్చ జరగబోతోంది. చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయని దానిపై ఉత్కంఠ రేపుతుంది. సో ఓవరాల్గా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం త్వరలో ముగియబోతుందనే సంకేతాలను వైట్ హౌస్ ప్రపంచానికి చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. సుమారు 4 ఏళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించిన ఆయన దీర్ఘకాలిక శాంతి అవసరమంటున్నారు, దానికోసం ప్రయత్నిస్తామంటున్నారు. వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, అలాగే యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉర్సులా వాండర్ లేయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన చర్చలు అద్భుతంగా ముగిశాయి. వాషింగ్టన్ సమన్వయంతో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు భద్రతా హామీలు అందించాలనే దానిపై ప్రధానంగా ఈ చర్చలు జరిపాయి. రష్యా ఉక్రెయిన్తో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారు. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో తాను ఫోన్ కాల్లో మాట్లాడినట్టుగా అటు జెలెన్స్కీ పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయని చెప్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. వీరి భేటీ ఎక్కడ జరగాలనేది కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, వీరి సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి తాను కూడా మళ్ళీ భేటీ అవుతానంటున్నాడు. ఇక సుమారు 4 ఏళ్ల యుద్ధం ముగించేందుకు ఇదొక మంచి ముందడుగని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రుబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా ఉక్రెయిన్ల మధ్య సమావేశం జరగనుందంటూ ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆ సోషల్ మీడియా పోస్ట్ కూడా మనం చూస్తున్నాం. ట్రూత్ సోషల్లో ట్రంప్ ఈ అంశాలను వెల్లడించారు. ఇక అయితే భేటీ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ EU నేతల భేటీపై రష్యా ఇంకా రియాక్ట్ అవ్వాల్సింది. సో అంతకుముందు భేటీ ముగిశాక ట్రంప్తో జరిగిన చర్చలపై జెలెన్స్కీ సంతోషం వ్యక్తం చేశారు. చాలా నిర్మాణాత్మకంగా భేటీ జరిగిందని, భద్రతా హామీలతో సహా సున్నితమైన విషయాలపై మాట్లాడని తెలిపారు. త్రైపాక్షిక భేటీకి తాము సిద్ధమైనట్టు పేర్కొన్నారు ఆయన. ఇదే సమయంలో జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరోపియన్ నేతలు ట్రంప్తో చాలా కీలక విషయాలపై చర్చించారు. ఇక రష్యా ఉక్రెయిన్ అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం సెక్యూరిటీ గ్యారంటీలు చరిత్రలో నిలిచిపోయే కీలక ముందడుగుగా
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అంటున్నారు. అయితే రష్యాతో సమావేశానికి ముందే కాల్పుల విరమణ జరగాలని జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్తున్నారు. దీనిపై రష్యాపై ఒత్తిడి తేవాలంటున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ఇది ట్రంప్ త్రైపాక్షిక సమావేశంపై చర్చించారని అయితే దీన్ని విస్తృతం చేసి యూరోపియన్ నేతను ఆ భేటీకి అనుమతించాలంటూ ప్రతిపాదించారు. ఇది యూరోప్ మొత్తానికి సంబంధించిన భద్రతా హామీ అంటున్నారు. ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ వివాదం మళ్ళీ తలెత్తకుండా గట్టి ఒప్పందం చేసుకోవాలంటున్నారు. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలంటూ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్తున్నారు. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో ట్రంప్ చర్చలు జరిపారు మొన్న 15 ఆగస్టు రోజు. అయితే ఇరు దేశాల నేతల ప్రకటనతో చర్చల్లో అంతగా పురోగతి కనిపించలేదనే విమర్శ కూడా వినిపించింది. పైగా అలస్కా భేటీలో పుతిన్ పెట్టిన భూభాగాల మార్పిడి షరతును జెలెన్స్కీ వ్యతిరేకించడంతో వైట్ హౌస్ చర్చలు విఫలం కావచ్చంటూ అంతా భావించారు. అయితే అదే సమయంలో ఈ ఏడాదిలోనే వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు జెలెన్స్కీపై విరుచుపడ్డారు. ఈ తరుణంలో అంచనాలకు భిన్నంగా తాజా భేటీ ప్రశాంతమైన వాతావరణంలో, అది యూరోపియన్ యూనియన్ నేతల సమక్షంలో జరిగింది. దీంతో ఒకసారిగా వాతావరణం అంతా మారిపోయింది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికర పరిణామాలు. ఈ త్రైపాక్షిక సమావేశం ఎప్పుడు జరగబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటూ పుతిన్ కూడా శాంతిని కోరుకుంటున్నారంటూ డొనాల్డ్ ట్రంప్ వెల్లడిస్తున్నారు. సో మొత్తం మీద యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదే మంచి ఛాన్స్ అంటూ కూడా నేతలంతా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ఆగిపోబోతుందనే ఆశలు కూడా చిగురుస్తున్నాయి. అదే గనుక జరిగితే 4 ఏళ్ల యుద్ధానికి తెరపడబోతోంది. రష్యా ఉక్రెయిన్ 4 ఏళ్లుగా యుద్ధంలో తలపడుతున్నాయి. వేలాది మంది చనిపోయారు. ఇటు రష్యా వైపు అటు ఉక్రెయిన్ వైపు కూడా భారీ ఆస్తి నష్టం జరిగింది. వేల కోట్ల డాలర్ల సంపద ఈ యుద్ధంలో పూర్తిగా విధ్వంసమైంది. అంతేకాదు వేలాది విలువైన ప్రాణాలు కూడా ఇరువైపులా కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు అమెరికా యూరోపియన్ యూనియన్ నేతల మధ్యవర్తిత్వంతో ఈ ఇరు దేశాల మధ్య ఆశలు చిగురించే అవకాశం కనిపిస్తుంది. శాంతి వాతావరణం కనిపించే పరిస్థితి కొనుక్కుంటుంది. శాశ్వత శాంతి కావాలంటున్నారు. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం అనేది దీనికి పెద్ద ప్రాతిపదిక కాబోదంటున్నారు. శాశ్వతంగా యుద్ధమే ముగింపు అంటున్నారు ట్రంప్. సో దానికి పుతిన్ కూడా అంగీకరించారంటున్నారు. మొన్న 15 ఆగస్టు రోజు పుతిన్, ట్రంప్ అలస్కాలో యాంకరేజ్లో జరిగిన భేటీ అంతా ఫలప్రదం కాలేదని చెప్తున్నప్పటికీ 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగాయి. నామమాత్రంగానే ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడ ట్రంప్పై పుతిన్ కానీ పుతిన్పై ట్రంప్ కానీ అసహనం వ్యక్తం చేయలేదు. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ దేశాల్లో ఎక్కడ పరస్పర విమర్శలు కూడా చేసుకోలేదు. కానీ ఏదో జరిగింది అనే ఆశ చిగురించింది. ఇప్పుడు జెలెన్స్కీ తిరిగి వైట్ హౌస్కు రావడంతో అక్కడ యూరోపియన్ యూనియన్ నేతలంతా వచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఏం జరిగిందో ఏంటో కానీ అంతా శాంతి మంత్రాన్ని వెళ్ళవేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పుతిన్ జెలెన్స్కీ భేటీ ఇది నిజంగా అద్భుతమే కాబోతుంది. ఎందుకంటే 4 ఏళ్ల పాటు యుద్ధం చేసుకున్న ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు, రష్యా దేశ అధ్యక్షుడు భేటీ కాబోతున్నారు త్వరలో. అది ఎప్పుడు ఎక్కడ అనేది అమెరికా డిసైడ్ చేయబోతుంది. ఆ 2 దేశాల అధ్యక్షులు పరస్పరం చర్చించుకున్న తర్వాత ఆ ఇద్దరితో మళ్ళీ అమెరికా అధ్యక్షుడు భేటీ అవుతారు, సమస్యను పరిష్కరిస్తా అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో యూరోపియన్ యూనియన్ చాలా కీలకంగా ఉంటుంది. ఇటలీ ప్రధాని, ఫ్రాన్స్ ప్రధాని, జర్మనీ ఛాన్సలర్, బ్రిటన్ ప్రధాని, ఫిన్లాండ్ ప్రధాని వీళ్ళంతా కూడా అధ్యక్షులు ప్రధానులు వీళ్ళంతా కూడా సమావేశం అవుతున్నారు. తిరిగి మళ్ళీ యూరోప్ మొత్తంగా ఈ సమస్యని తమ సమస్యగా భావించి, శాంతి భద్రతల సమస్యగా భావించి సమస్యను పరిష్కరించే దిశగా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి దీనికి పరిష్కారాన్ని కనుగొంటున్నారు. చూడాలి, నిజంగా ఇదే కనుక జరిగితే అద్భుతమే అవుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య మళ్ళీ శాంతి చర్చలు జరిగి శాశ్వత యుద్ధ ముగింపుకు నాంది పలుకుతే ఇది నిజంగా అద్భుతమే అవుతుంది. అందరూ అనుకున్నట్టుగా ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే జరిగితే దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ యుద్ధం సమసిపోతే ఇక ఆ దేశాల్లో శాంతి నెలకొని
అభివృద్ధి దిశగా పయనిస్తాయి. సో దీనికి ఎప్పుడో రష్యా ఆక్రమించిన క్రిమియా అనే భూభాగాన్ని మాత్రం రష్యాకు అప్పగించాలని షరతు విధించినట్టు తెలిసింది. మరి దానికి జెలెన్స్కీ ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా ఈ శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది అనేది విశ్లేషకుల అంచనా. చూడాలి మరి ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇంకా ఎలాంటి షరతులు కండిషన్లు ఉంటాయి. అంత ఈజీ కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగడం అంటే ఆ ఇరు దేశాధినేతలు ముందు ట్రంప్ జెలెన్స్కీ మధ్య ఆ ఈగోస్ పోవాలి, ఇద్దరి మధ్య చిరునవ్వులు చిందించుకోవాలి, ఇద్దరు కరచాలం చేసుకోవాలి, ఇద్దరు మంచిగా మనసు విప్పి మాట్లాడుకోవాలి, వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవాలి, శాంతియుత పరిష్కారానికి రావాలి, సోదర భావంతో మెలగాలి. ఒకప్పుడు ఈ రెండు దేశాలు ఇదంతా ఉమ్మడి రష్యా నుంచే ఉక్రెయిన్ విడిపోయింది. సోవియట్ యూనియన్ నుంచి ముక్కలు ముక్కలుగా విడిపోయిన ఈ దేశాలు ఇప్పుడు సరిహద్దుల్లో భూభాగాల కోసం కొట్లాడుకుంటున్నాయి. నిజంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే శాంతి నెలకొంటుంది, ప్రపంచమంతా కూడా హర్షిస్తారు, సంతోషిస్తారు. ఇదొక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యుద్ధాలన్నీ కూడా దీని ద్వారా ఆదర్శంగా తీసుకొని సమస్యపోయే అవకాశం కనపడుతుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. నిన్న జెలెన్స్కీతో జరిగిన వ్యవహారంలో చర్చల్లో ట్రంప్ ఇదే మాట చెప్తున్నారు. అంతేకాదు గత భేటీకి భిన్నంగా ఈసారి జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు భేటీ జరిగింది. చాలా చిరునవ్వులు చెందిస్తూ ఆహ్లాదంగా ఈ భేటీ జరిగింది. ఈ భేటీ మొత్తం కూడా చాలా సక్సెస్ఫుల్గా సాగిందని చెప్పొచ్చు. యూరోపియన్ యూనియన్ నేతలంతా కూడా వైట్ హౌస్ వచ్చి వైట్ హౌస్ వేదికగా ఇప్పుడు ఈ శాంతికి నాంది పలికిందనే మనకు చాలా క్లియర్గా అర్థమైంది. ఆ భేటీ సంబంధించిన విజువల్ చూడొచ్చు. గతంలో జెలెన్స్కీ ఒక టీషర్ట్తో భేటీకి వస్తే అక్కడ ఒక విలేకరు కూడా ప్రశ్నించారు వైట్ హౌస్లో, మీరు వైట్ హౌస్ని గౌరవించట్లేదు, ఇలా వచ్చారు సూట్ లేకుండా అంటే. ఈసారి భేటీకి సూట్తో వచ్చాడు. మళ్ళీ అదే విలేకరి మీ సూట్ బాగుందని ప్రశ్నిస్తే అప్పుడు చిరునవ్వులు చిందించారు ఆ మీడియా సమావేశంలో. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించిన విలేకరే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని బాగుందంటూ అన్నాడంటూ ట్రంప్ చెప్తే దానికి జెలెన్స్కీ కూడా అవును నాకు గుర్తుందంటూ ఆయన కూడా చిరునవ్వులు చిందించాడు. సో మొత్తం మీద ఈ వ్యవహారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. గత భేటీలో ట్రంప్ అలాగే జేడీ వాన్స్ ఇద్దరు కూడా జెలెన్స్కీని ఒక ఆట ఆడుకున్నారు. జెలెన్స్కీని తిట్టిపోశారు వైట్ హౌస్లో. పిచ్చి పిచ్చి వేసాలకు అంత నీ వల్ల జరుగుతుందంటూ అతన్ని ఒక రకంగా బెదిరింపు ధోరణికి దిగి అతన్ని దబాయించారు. కానీ ఇప్పుడు భిన్నంగా ఉంది. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. యూరోపియన్ యూనియన్ నేతలంతా, ఫ్రాన్స్ ప్రెసిడెంట్, ఇదిగో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చాడు అంతకుముందు, అలాగే యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి ఈవిడ యూరోపియన్ యూనియన్ నేత, అలాగే మెలోనీ వచ్చారు, ఇటలీ ప్రధాని మెలోనీ చూసారుగా, భారతీయులకు అందరికీ సుపరిచితమే. సో ఈవిడ వచ్చారు. చాలామంది కీలక నేతలంతా కూడా వచ్చారు ఈ భేటీలో. అలాగే నాటో సెక్రటరీ జనరల్ కూడా వచ్చారు, అలాగే మార్క్ రూబియా వచ్చారు, చాలామంది ఉన్నారు. ఈ కీలక నేతలంతా కూడా పాల్గొన్నారు. ఈ భేటీ చాలా ఫలప్రదమైంది. సో మొత్తం మీద అమెరికా చేసిన ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ఫుల్గానే మనకు అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ వచ్చారు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారు, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వచ్చారు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వచ్చారు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వచ్చారు, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ వచ్చారు, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ కూడా వచ్చారు. సో మొత్తం మీద ఇప్పుడు ఇక అసలు వ్యవహారం ఉంది. ఇక మళ్ళీ ట్రంప్ పుతిన్కి కాల్ చేస్తారు, నీతో జెలెన్స్కీ మీటింగ్కు రెడీగా ఉన్నారు, మీరిద్దరు మీటింగ్కు రెడీగా అవ్వండి అని చెప్తాడు. సో వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూడా ఇక మీట్ అవ్వబోతున్నారు. అది ఎప్పుడు ఎక్కడ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నిజంగా ఒకవేళ అదే జరిగితే ప్రపంచమంతా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తుంది. అదే జరగాలి, మనం కూడా అదే కోరుకుందాం. ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యాలు వెల్లువిరవాలి. ఒకప్పటి ఉమ్మడి దేశమైన రష్యా నుంచి విడిపోయిన ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాతో సోదర భావంతో మెలగాలి. ఈ ఇద్దరి భేటీ తర్వాత మళ్ళీ ట్రంప్ భేటీ అవుతాడు. అప్పుడు యూరోపియన్ యూనియన్ నేతలంతా వస్తారు. తర్వాత ఈ మొత్తం వ్యవహారం చల్లబడితే అప్పుడు ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం వస్తుంది. సరే, అది తర్వాత విషయం, వాళ్ళ అంతర్గత వ్యవహారాలు. సో ఏదేమైనా శాంతి నెలకొనాలి. దట్స్ ఇట్.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.